పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, 2 వచనాలు మనం మూలవాక్యంగా చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ఇంకో వచనం చదువుదాం. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాం. 2 వచనాలు మూలవాక్యంగా మనం చదువుదాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము అలాగే 8వ వచనాన్ని మనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవాశ్చర్యకరుడా, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మీరు విరిచి పంచిపెట్టమని, దాసుని వాక్శక్తి అనుగ్రహించమని, వాక్య ప్రత్యక్షత అనుగ్రహించమని, విని వారిని ప్రభువా మీరే దర్శించమని, హృదయం తెరువమని, వినే శక్తిని నీ వెలుగుతో నింపుమని తండ్రి, మా ఆత్మల గొప్ప కార్యాలు జరిగించమని, దర్శించమని నాయన. ఈ రాత్రి అందరిని దర్శించమని, అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫ్యాన్ కొంచెం తిప్పుతారా, కొంచెం అయితే అక్కడికి పోతుంది గాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన దేవుని వాక్యం వినాలి. ఇక్కడ మనము ఈ 2 వచనాల్లో మనము చదువుకున్నాం దేవుని ప్రేరేపణను బట్టి. ఇక్కడ అపోస్తలులైన పౌలు భక్తులు ఎఫెసు సంఘానికి రాస్తున్నారు ఏమిటంటే, నా కిరీటం మీరే అన్నాడు. ఏమని చెప్పండి? నా సేవలో అంత ప్రయాసపడి మిమ్మల్ని కన్నాను కాబట్టి, నా కిరీటం మీరే కాబట్టి మీరు ప్రభునందు స్థిరులై ఉండుడి అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మీరు ఏం చేయాలంట? స్థిరులై ఉండుడి అన్నాడు. ఎందుకు అపోస్తలుడైన పౌలు భక్తుడు ప్రభునందు స్థిరులై ఉండాలని ఆయన చెబుతున్నాడంటే, ఆయన రాసిన పత్రికలలో కొన్ని విషయాలని చెప్పాడు. అంత్య దినాలలో, కడవరి దినాలలో చాలామంది విశ్వాసులు దేవునికి విడిచి వెళ్ళిపోతారు. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో మనం చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ తేటగా స్పష్టంగా చెప్పుచున్నాడు. ఏం చెబుతున్నాడు? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, ఎవరు చెప్పండి? కొంతమంది అబద్ధికులు ఉంటారు, వాళ్ళు వేషధారులు ఉన్నారు. వారి వైపు లక్ష్యం ఉంచి వారి మాట విని చాలామంది విశ్వాస భ్రష్టులు, అంటే విశ్వాసం నుంచి, దేవుని మీద, యేసు ప్రభువు మీద నమ్మకం నుంచి తొలగిపోతారు. అలా చాలామంది దయ్యముల బోధ విని లక్ష్యం ఉంచి చాలామంది విశ్వాస భ్రష్టులు వెళ్ళిపోతారు. క్రీస్తుని విశ్వాసించిన విశ్వాసులే దేవుని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, మనము అంత్య దినాలలో ఉన్నాము అని గుర్తు, అది సూచన, అది. హల్లెలూయా. దాన్ని ఆశ్చర్యపోవద్దు. చాలామంది విశ్వాసులు దేవుని నమ్మి విడిచి మన లోకంలో కలిసిపోతారు. అది బైబిల్లో దేవుడు చెప్పాడు. అది కడవరి దినాలు అలా జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అలాగే ఈ తిమోతికి పత్రిక చెప్తున్నాయి అపోస్తలుడైన పౌలు భక్తుడు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన కొన్ని విషయాలను చెబుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఆ కొరింథీలో ఉన్న విశ్వాసులు కూడా హెచ్చరిక చెప్తున్నాడు. ఏమిటంటే, చాలామంది మధ్యలో అంతవరకు తన రక్షణ కొనసాగించకుండా మధ్యలో రాలిపోతారు కొంతమంది. ఆ విషయాన్ని చెబుతున్నాడు. దానికి సూచనగా పాత నిబంధనల గ్రంథంలో దేవుడు ముందే కొత్త నిబంధనలో విశ్వాసులు కూడా కొంతమంది మధ్యలో రాలిపోతారు. అదొక ప్రవచనము, అదొక హెచ్చరిక. ఇక్కడ ఉన్నది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూడండి. 6వ వచనం చదువుతాం కొంతమంది. 5వ వచనం. అయితే
వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి. 2వ వచనం, అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రంలో బాప్తీసం పొందిరి. వాళ్ళు కూడా వాళ్ళకి సాదృశ్యమైన బాప్తీసం పొందారు. కానీ తర్వాత దేవునికి ఇష్టలుగా జీవించలేరు కాబట్టి దేవుడు వాళ్ళకు నాశనం చేశారు, రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? ఏం పాపం చేశారంటే అక్కడ చెబుతున్నాడు. ఎందుకు రాలిపోయారు? ఎందుకు దేవుడు వాళ్ళు నాశనం చేసిండు? దేవుడు నమ్మిన తర్వాత ఎందుకు వాళ్ళు నాశనం అయిపోయారు? మధ్యలో ఎందుకు వాళ్ళు తన ఆత్మీయ జీవితంలో రాలిపోయారంటే ఆ కారణాలు చెప్తున్నాడు 7వ వచనంలో. జనులు తినుటకును త్రాగుటకును కూర్చోండి, ఆడుటకు లేచి. ఏం చెప్పండి? తినుడు త్రాగుడు. ఈ తినుడు తాగుడు ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే విగ్రహారాధన ఉంటుందో అక్కడ తినుడు తాగుడు ఉంటుంది. ఏముంటుందంటే అక్కడ చెప్తున్నా చూడండి, అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థికులై ఉండకండి. నేను అన్య కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి మేము ఏ దేవుని మొక్కినా ఏ పండుగ చేసినా ఫస్ట్ మేక కోస్తాం. ఏం కోస్తాము? ఆ స్వీట్కి తర్వాత సంగతి. హల్లెలూయా. ఏం కోసేవారం మేము? మేక, తాగడానికి మందు. ఈ 2. తినుడు అంటే మంచి ఫుడ్ ఉండాలి, మంచి మాంసం ఉంటే. అది ఒట్టిగా పప్పు చేరంటే దావపోతాం మనం, దేవుని దగ్గర పోతామా? తినుడు తాగుడు అంటే మంచి మాంసము, త్రాగుడు. ఇలాగూ చేసి విగ్రహాల దగ్గర పోయి తినుడు తాగుడు చేసి చాలామంది ఇశ్రాయేలు ప్రజలు అలాగే రాలిపోయారు. దేవుడు వాళ్ళని నాశనం చేసేసాడు, అడ్రస్ లేకుండా పోయారు. అలాగే ఇంకేమన్నాడంటే 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచారించక ముందుము. కొంతమంది ఏమో విగ్రహారాధన చేసి ఆ దేవతల దగ్గర వాళ్ళు అర్పించిన తిని త్రాగి మాంసం తిని రాలిపోయారు. ఇంకా కొంతమంది ఏమో వ్యభిచారం చేసి దేవుని నమ్మి దేవుని అద్భుతాలు చూసి దేవుని రుచి చూసి దేవుని మహిమను చూసి దేవుడిని బాగా ఎరిగి అలాగే వ్యభిచారం చేసి మధ్యలో రాలిపోయారు, భ్రష్టులు రాలిపోయారంట. ఇంకా వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమే 23,000 మంది కూలిరి. ఎంతమంది? ఎందుకు కూలిరు? ఎంతమంది? దేవుడు ఎందుకు చంపాడు? దేవుడు అని తెలుసు, దేవుని అద్భుతం చూశారు. దేవుని ఐగుప్తులో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఎర్ర సముద్రం చీల్చి నడిపిస్తే అద్భుతం చూసిన తర్వాత కూడా వాళ్ళు దేవుడు చెప్పిన మాట వినకుండా వ్యభిచారించి 1,000 మందిని దేవుడు అలాగే శిక్షించాడు, చచ్చిపోయారు, రాలిపోయారు మధ్యలో. ఇంకేమన్నాడు అక్కడ చూడండి 9వ వచనంలో, మనము ప్రభువును శోధింపగా ఉందము. శోధించడం అంటే తెలిసి తప్పు చేస్తే దేవునికి శోధించడం. దేవుడు నాకు శిక్షిస్తాడా లేదా, ఏం చేస్తాడో చూద్దామని మనం ఎప్పుడు చెప్తాము? తెలిసి తప్పు చేస్తున్నాం అంటే నాకు దేవుడు శిక్షిస్తాడో లేదో, ఏం చేస్తాడు ఆయన నాకు అనుకోవడం, దానికి శోధించడం అంట. అలా అనుకున్నారు వాళ్ళు. నాకు దేవుడు ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు కొడతాడు, ఆయన ఏం చేస్తాడు మాకు అనుకొని చాలామంది వాళ్ళు ఏం చేశారంట, అలాగే శోధించి వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించి. కొంతమంది సర్పం ద్వారా దేవుడు నాశనం చేశాడు. అడుగున చిన్న కష్టం రాగానే, బాధ రాగానే, ఇబ్బంది రాగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అలాగే దేవుని మీద సనుకోవడం. జర్ర నీళ్ళు లేదనుకో అరణ్యయాత్రలో, ఆ నీళ్ళు లేవు, చావడానికి తీసుకొచ్చినావా, చంపడానికి తీసుకొచ్చినావా అని వాళ్ళు సునుగుతారు వాళ్ళు చిన్న కష్టం రాగానే. కానీ దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడన్న జీవితంలో. 10 అద్భుతాలు చేసి మోషే ద్వారా ఐగుప్తుని విడిపించాడు, ఎర్ర సముద్రం చీల్చి అంత అద్భుతం చేసి మాకు దాటింపజేసి మా శత్రువుని చంపాడే, నీళ్లు రక్తంగా మార్చాడే, ఐగుప్తు దేవతలను దేవుడు శిక్షించాడు. అన్ని అద్భుతాలు కళ్ళారా చూసి అనుభవించి మళ్ళీ ముందు వచ్చిన తర్వాత కష్టం రాగానే గులుగుతున్నాను, మాకు ఇది లేదు, అది లేదు, ఇదేం కష్టం, ఇదేం శ్రమ, ఇదేం నీళ్ళు లేదు, ఇది భారం లేదు. అట్లా వాళ్ళు సనుకున్నారు దేవుని మీద. ఏం చేశారంట వాళ్ళు? సనుకొని చాలామంది ఏం చేశారంట, సనుకొని వాళ్ళు సర్పం వలన వాళ్ళు నశించి. మీరు సనగకూడి అన్నాడు. ఆ వాళ్ళు సనగారు, మీరు దేవుని మీద సనుకోవద్దు. కష్టం రాగానే, బాధ రాగానే దేవుడు ఏం చేసి అనుకోవద్దు, సనుకోవద్దు నువ్వు దేవుని మీద. ఇంకేమన్నాడు, మీరు సనగకుంటే కొరింథీ సంఘములారని చెబుతూ వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు అంటే ఇశ్రాయేలు ప్రజలు జరిగిన సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. 14వ వచనం, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అన్నాడు. ఏమని చెప్పండి? వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుని నమ్మి బాప్తిసం పొంది వాళ్ళు విగ్రహారాధన చేసి నాశనం అయిపోయారు. మీ నాశనం కావద్దు, దానికి దూరంగా పారిపోవాలన్నాడు. అంటే పౌలు ఒక ఆలోచన మీద ఎలా ఉందంటే, తన ప్రతి సంఘంలో, ప్రతి పత్రికలో అంత్య దినాలలో దయ్యము, ఆత్మ, దురాత్మ, మంత్రశక్తులు బాగా పనిచేస్తాయి. విశ్వాసులు దేవుని కంటే సుఖ జీవితాన్ని, పాపాన్ని ప్రేమించి చాలామంది విశ్వాస భ్రష్టులు అయిపోతారు. చాలామంది ఆ దయ్యముల బోధ, అబద్ధ బోధ, వాక్య వ్యతిరేకమైన బోధ అయిన లక్ష్యం నుంచి దేవుని నుంచి తొలగిపోతారు. అది కడవరి దినాలలో అలాగూ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి పిలిపిలో ఉన్న సంఘం చేత మీరు మాత్రము అతను రాలిపోవద్దు. మీరు ప్రభునందు ఏమి అన్నాడు? స్థిరంగా నిలబడాలి. ఏం చెప్పండి? రాలిపోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది, చెడ్డ దినాలు వస్తాయి. కాబట్టి మీరు దేవుని వ్యతిరేకంగా పాపం చేసి రాలిపోయి దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయి నాశనం కాదయ్యా. ప్రభునందు మీరు స్థిరంగా ఉండండి.
అని వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగునే గాక. అయితే ఈ ప్రభు అంటే ఎవరు? మందరు ఏం చెప్తారు? యేసు ప్రభు అని చెప్తాం. మనం ఏం చెప్తాం? యేసు ప్రభు 2 పేర్లు మనకు తెలుసు, కానీ యేసయ్య ఎవరో తెలియదు. ప్రభు నందు మనం స్థిరంగా ఉండాలి. ఏ దేవుని అయితే మనం నమ్మినామో ఆ దేవుని నందు ఏం ఉండాలి? పాపం చేయకుండా, ఈ లోకంలో కలిసిపోకుండా, ఈ లోకంలో మనం స్నేహం చేయకుండా, ఆనాటి ఏ పాపాలు చేయదని బైబిల్ రాయించాడో వారిని జాగ్రత్తగా విని ధ్యానించి నేర్చుకొని ఆ పాపములు చేయకుండా, ఆ విశ్వాస దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ప్రభు నందు మీరు స్థిరంగా ఉంటే మీరు నిత్య జీవాన్ని పొందుతారు. ఏం పొందుతారు? మధ్యలో రాలిపోయే అవకాశం ఉంది. ఏమన్నాడు? అది కడవరి దినాలలో, అంత్య దినాలలో ఏం జరుగుతుంది? చాలా మంది విశ్వాస భ్రష్టులు అవుతారు. ఇప్పుడు నేను బాప్తిసం పొందిన దినం నుంచి ఇప్పుడు దాకా చాలా మందిని చూశాను. నేను యేసుప్రభువును నేను నమ్మినప్పుడు మా ఊర్లో, మా తాండాలో 3 నేను విశ్వాసం ఉంచి నాతో పాటు 2 యవనస్తులు సువార్త ప్రకటించాను. నేను బాప్తిసం పొందకముందే సువార్త ప్రకటించాను. వాళ్ళు కూడా నమ్ముకున్నారు. వాళ్ళు కూడా నమ్ముకునే 3 ఒకటిసారి బాప్తిసం తీసుకున్నాను. ఆ 3లో నేను ఒకరు నిలబడ్డాను. 2 లోకంలో కలిసిపోయారు. ఒకడేమో సామి అయిపోయాడు, ఒకడేమో మామూలు వ్యవసాయదారులు అయిపోయాడు. 2 సంవత్సరాలు చర్చికి వచ్చారు. కష్టం రాగానే శ్రమ రాగానే తట్టుకోలేరు. వాళ్ళందరికంటే 100 రెట్లు నాకు ఎక్కువ వచ్చినాయి శ్రమలు. నేను ప్రభునందు స్థిరంగా ఉండగలిగాను దేవుని కృపను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లా నేను ఇప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఎందరో అద్భుతం చేసి ఎంతో స్వస్థతలు పొంది, పిల్లలు లేని వారు పిల్లలు పొంది, రోగం ఉన్న వారు స్వస్థత పొంది, దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది కొద్ది రోజు చర్చికి వచ్చి మళ్ళా లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఉన్న వాళ్ళు నాతో పాటు పాత విశ్వాసాలు తెలుసు. అట్లా చాలా మంది దేవుని నమ్మి విడిచిపెట్టారు, రాలిపోయారు. అంటే మన కడవరి దినాల్లో ఉన్న 2 రాకడ దగ్గరగా ఉంది అన్నమాట. అదొక సూచన. మనం చాలా ఆశ్చర్యపోతాం. ఏంది ఈ విశ్వాసులు దేవుని నమ్మి ఇన్ని రోజులు విశ్వాసంగా ఉండి సడన్గా దేవునికి వ్యతిరేకంగా అయిపోయారు, సడన్గా లోకంలో కలిసిపోయారు. ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఇది కడవరి దినము, ఆఖరి దినము, 2 రాకడ దగ్గరగా ఉంది. అదొక సూచన. ఈ యుద్ధాలు భూకంపాలే కాదు, ఇది ఒక సూచన. కడవరి దినాలలో దేవుని సైతానాత్మ, భ్రష్టాత్మ భయంకరంగా పనిచేస్తుంది. విశ్వాసులు పడిపోతారు. ఈ లోకంలో పాపంలో సుఖభోగం వైపు ఆశించి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి వాటి నుండి లక్ష్యం ఉంచి చాలా మంది విశ్వాసులు రాలిపోతారు. అలా మీరు ఉండొద్దని ఫిలిప్పీ సంఘానికి పౌలు హెచ్చరిస్తున్నాడు. ప్రభునందు మీరు స్థిరంగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. అదే ఏ ప్రభు, ఆ ప్రభు ఎవరో ప్రభు గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆయన గురించి సరిగ్గా అవగాహన లేకపోతే, ఆ ప్రభువును అర్థం చేసుకోకపోతే నువ్వు లోకానికి స్నేహం చేసి చెడిపోయే అవకాశం ఉంది. ఫస్ట్ మనం దేవునికి అర్థం చేసుకోవాలి. ఆయనతో మనం ఏకం కావాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆ ప్రభువునందు స్థిరంగా ఉండాలన్నాడు కదా, అంత గట్టి నిలబడాలి కదా. అంటే ఆ ప్రభు ఎవరు? బైబిల్ ఏం చెప్తుంది అసలు? ఆ ప్రభు గురించి మనము ధ్యానిద్దాం. ఒకసారి చూడండి, ఆ ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీకు ఆ ప్రభు గురించి నేను వాక్యంలో కొన్ని విషయాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఆది యందు ఎక్కడ? దేవుని దగ్గర ఎవరు ఉండెను? వాక్యం అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. త్రియేక దేవుడు. దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 కలిసి ఒక దేవుడుగా పిలువబడుతున్నాడు. త్రిత్వంగా ఉన్నాడు దేవుడు. ఆది యందు వాక్యం ఎవరి దగ్గర ఉండేను? ఎవరి దగ్గర ఉండేను? దేవుని దగ్గర. ఆ వాక్యం ఎవరంట? మరి ఎంతమంది దేవుడు? దేవుని దగ్గర దేవుడు ఉండేను. అంటే దేవుడు త్రిత్తమై ఉన్నాడు. చాలా మంది త్రిత్తం నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడదు. హల్లెలూయా. అంటే ఆ దేవుని దగ్గర ఉన్న దైవ కుమారుడైన క్రీస్తు, సమీపించరాని తేజస్సులో ఉన్న క్రీస్తు, అక్కడ నుంచి దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆయన సమీపించడానికి తేజస్సు గొప్ప వెలుగులో ఉండాడు. ఆ వెలుగులో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధత ఉన్నాడు. ఆ సమీపించడానికి తేజస్సు నుంచి బయటికి వచ్చి ఈ విశ్వాన్ని, ప్రపంచానికి దైవ కుమారుడైన క్రీస్తు సమస్తము ఆయన సృష్టించాడు. అందుకే రాయబడించండి ఇక్కడ, సమస్తము ఆయన మూలంగా కలిగేను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. వాక్యమై ఉన్న దేవుడు యేసు ప్రభు లేకుండా ఏమీ కలగలేదు. యేసు ప్రభుయే ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని అంతా ఆయన సృష్టించాడు. మనం అనుకుంటున్నాం ఒకటే ప్రపంచం ఉంది అనుకుంటున్నాం మనం. కానీ బైబిల్ చెప్తుంది, మీరు ఎక్కడన్నా చూడండి, మీరు బైబిల్లో ఆకాశము దగ్గర ఆకాశం ఉంటుంది, ఆకాశములే ఉంటుంది, బహువచనం ఉంటుంది. ఎక్కడైతే ఆకాశం అనే మీరు పేరు చదువుతారో అక్కడ బైబిల్లో ఆకాశములు అని బహువచనం అంటే 1 కంటే ఎక్కువ ఆకాశాలు ఉన్నాయని దానికి అర్థం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు అనేక ప్రపంచాలని సృష్టించారు. ఒక ప్రపంచం కాదు ఇది, మనం ఒక ప్రపంచంలో ఉన్నాం.
ఈ పక్కన అనేక ప్రపంచాలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది, అనేక ఆకాశాలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆ గొప్ప వెలుగులో ఉన్న క్రీస్తు ఆ వెలుగు నుంచి బయటికి వచ్చి నోటి మాటల ద్వారా ఆయన ప్రపంచంలో నిర్మించాడంట దేవుడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. పూర్వకాలమందు రెండవ వచనం ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించాను. ఆయన ద్వారా, కుమారుని ద్వారా, ఎవరి ద్వారా అండి? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయిన తన కుమారుని ద్వారా ఈ ప్రపంచములను నిర్మించేను అన్నాడు. ఏమన్నా చెప్పండి, ఏమి నిర్మించారు చెప్పండి? ఈ తర్వాత ఒక విషయం చెప్దామని అంత విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. లాస్ట్ వరకు వింటేనే అర్థమవుతుంది. ఈ వాక్యం ఒక్క నిమిషం మీరు మటన్ చికెన్ దగ్గర పోయినా, కొంచెం ఇంటి దగ్గర పోయినా, బంగారమ్మ మనసు దగ్గర పోయినా కథం అయిపోయినట్టే ప్రసంగం. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తాను, నా దగ్గర కూర్చున్నప్పుడు మీరు చాలా శ్రద్ధగా వింటే తప్ప ఉపదేశం అర్థం కాదు. మనం వాక్యం చదువుతున్న స్టోరీ కాదు, కల్పన కథలు కాదు ఇది. యేసు ప్రభు ఆది దేవుడి దగ్గర ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? సమీపించిన తేజస్సులో ఉన్నాడు. అక్కడ నుంచి దైవ కుమారున్న క్రీస్తు ఆ వెలుగు నుంచి బయటికి వచ్చి ఆయన ప్రపంచములు నిర్మించేను. అంటే అంతకుముందు ఖాళీ ఉంది, మొత్తం ఏం లేదు, పరలోకం లేదు, దేవదూతలు లేరు, ఎవ్వరు లేరు, తండ్రి కుమార పరిశుద్ధం మాత్రమే వెలుగులో ఉన్నారు. అప్పుడు ఆ వెలుగు నుంచి బయటికి వచ్చాడు దైవ కుమారున్న క్రీస్తు. వచ్చి ఆయన నోటి మాటల ద్వారా ఏం నిర్మించాడంట? ప్రపంచములను. ఎన్ని కోట్లు ఉన్నాయో మనకు తెలియదు, ఎన్ని లక్షల ప్రపంచంలో మనకు తెలియదు, కానీ అనేక ప్రపంచంలో నోటి వాక్కు ద్వారా సృష్టించాడు. దేవదూతలను సృష్టించింది కూడా యేసుప్రభే. దేవదూతలను, పరలోకమును, నరకమును, పాతాళమును, భూమిని ఎంత సృష్టించింది కూడా అలాగే నోటి మాటతో సృష్టింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఎవరు సృష్టించారు? పరలోకంలో అధికారులు కానీ దేవదూతలు కానీ అందరూ సృష్టించింది యేసుక్రీస్తు ప్రభే. నోటి మాట ద్వారా సృష్టించాడు ఆయన. ఈ విశ్వం ఎంత పెద్దగా ఉంది ఆలోచన చేయండి. ఈ విశ్వంలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉంది ఆలోచన చేయండి. అన్ని ప్రపంచాలను ఓన్లీ నోటి మాటతో సృష్టించిన దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు అలాగనే సృష్టించిన సృష్టి గురించి ఇక్కడ రాయబడి ఉంది. దయచేసి మీరందరూ కూడా మీరు చూడాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదాం. మొదటి అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉంది. ఎవరు చెప్పండి? తండ్రిన దేవుడు అదృశ్యంగా ఉన్నాడు, చూడలేం మనం. ఆ దేవుని స్వరూపం కలిగిన వాడే క్రీస్తు. తండ్రిన దేవుడు ఎలా ఉంటాడు అంటే యేసుప్రభు లాగానే ఉంటాడు. అందుకే అదృశ్య దేవుని, కంటి కనబడిన దేవుని ఒక స్వరూపం యేసుక్రీస్తు. హల్లెలూయా. తన శిష్యులు అడిగారు, మాకు తండ్రి కనబరచు అంటే అప్పుడు యేసు ఏమంటాడు? నాకు చూస్తే తండ్రిని చూసినట్టు అన్నాడు. తండ్రి ఎట్లా ఉంటాడు? మూకుండి సర్వ సృష్టికి ఆది సంబుతుడై ఉన్నాడు. 16వ వచనం. ఎలాగనగా ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు, జాగ్రత్తగా, ఆకాశమందు ఉన్నవియు, ఆకాశంలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి, ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, అవన్నీ కానీ ఎన్ని చెప్తామంటే చెప్పలేం మనం. పురుగులు ఉన్నాయి, చెప్పండి, బల్లులు, నల్లులు, ఆకాశ పక్షులు, ఇంకా మనసులు, కోతులు, ఇక జంతువులు ఇవన్నీ చెప్తే మనం ఇక ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో తెలియదు. హల్లెలూయా. అన్నిటినీ అలాగే యేసు ప్రభువు అవి అదృశ్యమైనవి కానీ కంటి కనబడిన కొన్ని ఉన్నాయి మనకు తెలుసా మీకు? కంటి కనిపించేది ఉన్నాయి, కంటి కనబడిన కూడా ఉన్నాయి. వాటిని కూడా యేసు ప్రభువు అవి సింహాసనం అయినాను అన్నాడు. ఏం చెప్పండి? ఆకాశమందు అనగా పరలోకమందు, వేరే లోకంలో అని అర్థం. ఆ ఆకాశంలో ఉన్న ఏమున్నాయి? సింహాసనాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? సింహాసనం అంటే అక్కడ రాజులు ఉంటారు, పరిపాలించారు ఉంటారు. వాళ్ళని కూడా సృష్టించింది క్రీస్తే. ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడేను. సర్వమును ఆయన ద్వారా. ఎవరి ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా చెప్పండి? అందరు చెప్పాలమ్మా, నిద్రపోద్దు. హల్లెలూయా. నాకు చూడాలి. హల్లెలూయా. ఎవరి ద్వారా సృష్టించాడు దేవుడు? ఏం సృష్టించాడు? సర్వం. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, కంటి కనబడే కానీ, కంటి కనబడిని కానీ అన్ని యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభుని బట్టి, యేసు ప్రభులో సర్వము సృష్టింపబడేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇవి అన్ని ప్రపంచాలు, అంటే విశ్వం, జగత్తు అనగా విశ్వం. విశ్వం అంటే జగత్తు. విశ్వం అంటే ఏంటిది? అనేక వేల ప్రపంచాలను కలిసి విశ్వం అంటాం. హల్లెలూయా. ఎంత పెద్ద విశ్వాన్ని యేసుక్రీస్తు ప్రభు నోటి మాట ద్వారా సృష్టించాడు. ఎలా సృష్టించాడండి? ఎలా సృష్టించాడు? నోటి మాట ద్వారా
సృష్టించాడు. పరలోకంలో దేవదూతలు ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించారు? యేసుప్రభే. దేవదూతలను దేవుడు చేతితో చేయాలి. ఆదామును ఒక్కనే మాత్రమే తన చేతితో నిర్మించాడు. కానీ అలాగే ఇక్కడ ఉన్న పరలోకంలో దేవదూతలందరూ కూడా దేవుడు నోటి మాటతో చెబితే వాళ్ళు దేవదూతలు కలుగును గాకనే కలిగారు. పరలోకం కలుగును గాక, ఆకాశం కలుగును గాక అని ఒక మాట చెబితే ఈ కోట్ల కోట్ల ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు అంటాడు ఏమిటంటే, యేసయ్య గ్రంథంలో యేసుప్రభు అంటాడు, పాత నిబంధనలో యేసుప్రభు కూడా యెహోవా నామం ఉంది, తండ్రి కూడా యెహోవా నామం ఉంది, పరిశుద్ధాత్మ యెహోవా నామం ఉంది. ఈ కొత్త నిబంధన లేఖన ప్రకారము ఈ సర్వ సృష్టి ఎవరు సృష్టించారు? క్రీస్తే. ఈ క్రీస్తే పాత నిబంధనలో కూడా యెహోవా నామం ధరించాలని మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము అంటున్నాడు 4వ అధ్యాయము 45వ అధ్యాయం 12వ వచనం చూడండి. యేసుప్రభు చెబుతున్న మాటలు చూడండి. ఒకసారి మీరందరూ చూడాలి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనం చదవండి. భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే యేసయ్య అంటున్నాడు. ఎవరు సృష్టించాడంటే? భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించింది. నా చేతులు ఆకాశంలోని విషయాల పరిచను, వాటి సర్వ సమమును నేను ఆజ్ఞయించి తిని. చూడండి, భూమిని కలగజేసిన నేనన్నాడు యేసయ్య. ఏమన్నాడండి? ఈ మాట ఏ దేవుడు అనలేదు, నేనే అన్నాడు. ఏం చెప్పండి? నేనే. అంత స్ట్రేట్గా చెప్పిన దేవుడు ఎవరు లేరు ఇప్పుడు భూమి మీద. ఒక నేనే అని చెప్పేసి భూమి ఎలా వచ్చింది, నక్షత్రాలు ఎలా వచ్చింది సమాధానం చెప్పకపోతే వాడు దేవుడు సృష్టికర్త కాదు. ఒకసారి నేను ఒక తాండలో సువార్త ప్రకటిస్తే ఒక పెద్ద మనిషి అన్నాడు, యేసు ప్రభు గురించి చెబుతుంటే ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు కాదు, ఫలాని దేవుడు పేరు చెప్పొద్దు, ములైలా మంచిది కాదు, ఫలాని దేవుడు సృష్టించాడు అన్నాడు ఆయన. ఈ సృష్టి అంతా చేసింది ఫలాని దేవుడు, మా దేవుడు అన్నాడు. ఆ పేరు దేవుడు పేరు చెప్పండి. హల్లెలూయా. అలాగే ఆ సృష్టికర్త అయిన దేవుడు అని ప్రకటిస్తే వాళ్ళేమన్నాడు, మా దేవుడు సృష్టించాడు సార్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సరే సృష్టిస్తే మంచిదే కదా సార్, మరి ఎట్లా సృష్టించాడని అడిగితే, సరే సృష్టించి అంటున్నావు కదా, ఆయన సృష్టించినప్పుడు ఈ సృష్టి ఎలా వచ్చిందో, నక్షత్రాలు ఎలా వచ్చిందో, మనుషులు ఎలా వచ్చిండ్రో ఎంత కూడా ఆయన తెలిసి ఉంటుంది కదా, మరి ఎలా సృష్టించారో చెప్పు అంటే ఆ పేద మనిషి అన్నాడు. దేవుడు ఫస్ట్ కుక్కను సృష్టించినట్ట, కుక్క నుంచి కోతిని చేసినట్ట, కోతి నుంచి మనిషిని చేసి చెప్పాడు ఆయన. ఆయన పేరు లక్ష్మణు, పేద మనిషి అన్నుడే. ఆయన రోషంతో చెప్పాడు, కుక్కను చేశాడు సార్ దేవుడు, మా దేవుడు సృష్టించాడు, కుక్క నుంచి దేవుడు కోతిని సృష్టించాడు అన్నాడు ఆయన. నేను ఫస్ట్ టైం విన్నా ఈ స్టోరీ. దేవునికి స్తోత్రం కాక. నేనే ఫస్ట్ పెద్ద మనిషి చాలా చక్కగా చెప్పిన దేవునికి స్తోత్రం. కుక్క నుంచి కోతిని చేసే, కోతి నుంచి మనిషిని చేశాడు దేవుడు, చాలా మంచిది. ఇప్పుడు దేవుడు కుక్క నుంచి కోతిని చేసే శక్తి గల దేవుడు కదా, ఈ కోతి నుంచి మనిషిని చేసే దేవుడు కదా, ఈ మధ్యలో ఈ కోతి ఎందుకు, మధ్యలో ఈ కుక్క ఎందుకు, డైరెక్ట్ మనిషిని చేస్తే అయిపోయాయి కదా. ఈ మధ్యలో ఇది కష్టం ఎందుకు, డైరెక్ట్ సృష్టించలేదా దేవుడు? కోతి లేకుండా మనిషిని చేయలేదా? కుక్కలు లేకుండా కోతిని చేయలేదా దేవుడు? మరి పోనీ చెప్పినట్టుగా కుక్కలకి ఏమైనా కోతులు పుడుతున్నాయా? మరి ఇప్పుడు కోతులు మనుషులు పుడుతున్నాయా ఎవరన్నా? లేదే. కుక్కలకే కోతులు, మనుషులకు మనుషులే. బైబిల్లో ఉన్న దేవుడు ఏం చెప్పాడు? నేనే సృష్టికర్త అన్నాడు. నేను మనిషిని నిర్మించాను, మనిషి నుంచి మనిషి పుడతాడు. కుక్కని చేశాను, కుక్కని సపరేట్ చేశాను, కుక్కే పుడతాడు. కోతిని చేశాను, కోతి నుంచి పుడతాడు. ఈ యేసుప్రభు చెప్పిన మాట సత్యమా, నువ్వు చెప్పిన మాట సత్యమా ఆలోచించి చెప్పిన. కరెక్టే సార్ అన్నాడు రాష్ట్రం గారు. ఏమన్నాడు? కరెక్ట్గా చెప్పిన. అలా చెప్పారు, మన పెద్ద మనిషి చెప్పారంటే అది పెద్ద మనిషి చెప్పేది అంత అబద్ధమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయననే యేసుప్రభు, దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నాడు ఆయన, దేవునికి మహిమ కలుగునే కాక. హల్లెలూయా. ఎందుకంటే నిజం కదా, కుక్కను పుడుతున్నాయి, కోతిని మరి అబద్ధం చెప్పారయ్యా, నీకు తెలియదు పాపము, చెప్పింది సత్యము. యేసుప్రభు చెప్పింది సత్యం, కానీ నువ్వు చెప్పింది అది తర్కబద్ధం కాదు, మనసాక్షి ప్రకారం కరెక్ట్ కాదని చెప్పి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ సర్వమును నోటి మాటతో సృష్టించిన దేవుడు ఆయన. హల్లెలూయా. అంత సర్వశక్తి గల దేవుడు ఆయన ఈ భూమిలో ఉన్న అనేక ప్రపంచంలో ఉన్న చిన్న ప్రపంచమైన ఈ భూమి మీద ఉన్న మన నివాసం చేస్తున్న మనిషిని అలాగే రక్షించడానికి, తన పాపంలో పడిపోయిన మనిషిని రక్షించడానికి అంత మహిమ కలిగిన దేవుడు, నోటి మాటతో సృష్టించిన ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు తన మహిమ, తన ప్రభావం, తన శక్తి అంతా అక్కడ పెట్టి ఆయన ఇక్కడ ఒక మనిషిలాగా పుట్టాడు, తగ్గించుకున్నాడు. అది ఎంత ఆశ్చర్యమో చూడండి మీరు. అంత ఈజీ అది? ఆయన మన మామూలు దేవుడా? ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని నోటి వాక్కుతో సృష్టించిన దేవుడు నిన్ను నన్ను మన పాపం నుంచి రక్షించడానికి, మన కొరకు
పాపం కొరకు శిల మీద మరణించడానికి, మన పాపము కడగడానికి, మన పరిశుద్ధపరిచి నిత్య నరకం నుంచి రక్షించి పరలోకాన్ని మరణం లేని స్వర్గలోకంలో తీసుకుపోవడానికి ఈ సర్వశక్తి కలిగిన ప్రభువు, ఈ దేవుడు నీ కొరకు ఆ మహిమ, ఆ వెలుగు అంతా విడిచిపెట్టి ఒక కన్యక గర్భంలో జన్మించి, పశుశాలలో జన్మించి, ఆ ప్రభు శిల మీద దరిద్రుడుగా శాపగ్రస్తుడుగా నీ పాపం కొరకు, నీ శాపం కొరకు ఆయన శిక్షణ భవించి రక్తం కార్చి మరణి తిరిగి లేచాడే. ఈ చిన్న విషయం ఇది. అంత పెద్ద గొప్ప దేవుడు నీకోసం ఎందుకు రావాలి? మీ ఊరిలోని బంధువులని లెక్క చేయరు, మీ సొంత ఇంటి వారిని, మీ భర్త భార్యగా లెక్క చేయరు. నేను పట్టించి నేను ప్రేమించేవారు ఎవరు లేరు, అంత స్వార్థపరులే. కానీ అన్ని ప్రపంచాలు దాటి, స్వరలోకాన్ని దాటి అంత తగ్గించుకొని ఆ ప్రభువు నీ కొరకు అంత తగ్గించుకొని ప్రాణం పెట్టి రక్షించడానికి వచ్చాడే. అది ప్రేమ చిన్నదా? అంత త్యాగం చేసి నీ కొరకు యేసు ప్రభు అంతా వేదన పడి నేను పాపను కడిగి నేను పరిశుద్ధపరిచి అలాగే ఈ గొప్ప రక్షణ ఇస్తే ఈరోజు ఆ రక్షణను తుణికిరిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? లెక్క చేస్తే ఏం చేస్తున్నామండి? ఆ దేవుడు చేసిన ప్రేమ, చూపిన ప్రేమ, ఆయన కృప చిన్నదా? అది అంత గొప్ప దేవుడు ఎందుకు పట్టించుకోవాలి నీకు? ఆయనకేమంత అవసరమా? డబ్బులు ఇస్తే బతుకుతాడా దేవుడు? అన్నం ఇస్తే బతుకుతాడు ఆయన? ఆలోచన చేయి, నీతో నాతో ఏం అవసరం ఆయనకు? ఆయన ప్రేమించాడు అంత ప్రేమించి ఆ ప్రభు, అంత గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు ఆయన భూమి మీద వచ్చి అంత త్యాగం చేశాడు. ఆయన తగ్గించుకున్నాడంట. శిల మీద మరణించిన నీ కొరకు, నా కొరకు మనందరూ రక్షించడానికి దేవుడు శిల మీద ఎక్కడానికే సరే, ఎంత దరిద్రుడైపోయినా సరే, ఎంత నీచంగా అయిపోయినా సరే, ఎంత అవమానం వచ్చినా సరే నేను భరిస్తాను. కానీ ఈ భూలోకంలో నన్ను రక్షించడానికి ఆయన వెనకాల దేవుడు. శిల మరణం అనేది చాలా ఘోరమైనది. ఎన్ని కొరడ దెబ్బలు తిన్నాడు సరే ప్రభు, ఎన్ని గాయాలు అనుభవించాడు ఆయన, ఎంత రక్తం కారిచారా ప్రభు. నీకు అంత వేదన పడి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. ఎవరు చెప్పండి? దేవునితో సమానుడు ఉన్నాడు. తండ్రిన దేవునితో సమానుడు ఉన్నాడు యేసయ్య. ఆ విడిచిపెట్టకూడదు. అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మనందరి కొరకు ఆయన అలాగే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకోనేను. ఏం చెప్పండి? రిక్తును ఖాళీ, తన మహిమ శక్తి ప్రభావం అంతా పెట్టేసి ఒక పరిశుద్ధమైన మానవుడుగానే జన్మించి మన కొరకు నిందలు అనుభవించాడు. తెలుసా? యేసు ప్రేమరాజు తెలుసా? వ్యభిచారంతో పుట్టినవాడా, దయ్యం పట్టినవాడా అని అంత బాధ అనుభవించాడు ఆయన. ఇంత గాయం అది. ఆ మాటలు ఎవరి కోసం భరించాడు? మన కోసం. ఎంత అన్యాయం అది, ఎంత ఘోరం అది, పాపం అది. ఆ ప్రభువు అంత వేదన నీ కొరకు ఆయన భరించాడే, తగ్గించుకున్నాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడట చూడండి, ఇక్కడ చెబుతున్నాడు 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనేను. శిలువ మీద మరణించినంత వరకు దైత్యులుగా, శాపగ్రస్తులుగా నీ కొరకు నా కొరకు కావడానికి ఆ ప్రభువు తగ్గించుకున్నాడు. ఇన్ని త్యాగము చేసి అన్ని మహిమను వదులుకొని అంతా నీకు శాపగ్రస్తులుగా నీకు అంత శ్రమ అనుభవించి నీకు ఇంత గొప్ప రక్షణ ఇస్తే ఆ రక్షణను ఇంత ఈజీగా వదులుకుంటావు? మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను. యేసుప్రభు చెప్పిన మాట మీకు ఇంకో మాట చదివించినాక ప్రశ్న అడుగుతాము, సమాధానం చెప్పాలి. ఒకసారి యెషయా గ్రంథం చూడండి. ఒకసారి యెషయా గ్రంథంలో ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనంలో 2వ భాగం. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అన్నాడు. ఏమన్నాడండి? ఉండడంటే యేసు ప్రభు కంటే ముందు ఏ దేవుడు ఉన్నాడా? చెప్పాలమ్మా. హల్లెలూయా. ఉబ్బరిషం కాబట్టి యేసయ్య గాలి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చక్కటి గాలి, చల్లని గాలి. హల్లెలూయా. ఎంత హాయిగా ఉంది కదా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యేసయ్య దేవుడు కనికరించాడు. చూడండి, నాకంటే ముందుగా ఏ దేవుడు అసలు నిర్మింపబడలేదు, నా తర్వాత ఉండడు. అంతే. అంటే యేసుప్రభు ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ భూమిని ఆకాశం సృష్టించినాడు యేసయ్య. ఈ పంచభూతమును సృష్టించినాడు యేసయ్య. నిన్ను సృష్టించినాడు కూడా, అది కూడా కావునా. చూడండి ఒకసారి 44 యెషయా 44 అయితే 2వ వచనం చూడండి. అది కూడా బైబిల్ చెప్తుంది. నిన్ను సృష్టించి
గర్భంలో నిన్ను నిర్మించి, ఎవరు చెప్పండి? నేను గర్భంలో, తల్లి గర్భంలో నీకు తయారు చేసింది ఎవరు? యేసయ్య. ఏ దేవుడు కాదు. ఎవరు చెప్పండి? యేసయ్య నిర్మించాడు. నీకు నీ ముక్కు, నీ కాళ్ళు, చేతులను, ఇల్లు నిర్మించినట్టు దేవుడు డిజైన్ చేశాడు. ఇన్ని రకాల కోట్ల మనసు డిజైన్ చేసింది యేసయ్య. ఆయన నేను సాయం చేయవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, సర్వ ప్రపంచము నోటి వాక్కుతో సృష్టించిన దేవుడే నీ కొరకు అంత తగ్గించుకొని, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ శాపమును, నీ పాపను భరించి, ఆ ప్రభు రక్తం చిందించి, నీ పాపను క్షమించి, సొంత కొడుకులాగా, సొంత కుమార్తెలాగా నిన్ను అంగీకరించి చేర్చుకొని, నాకు మరణం లేదు, మీకు కూడా మరణం లేదు అన్నాడు. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము ఎన్నడూ చనిపోడు అన్నాడు. ఏమన్నాడు? ఎక్కడన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉన్నాడు. చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఒకసారి మీరు చూడాలి. 11వ అధ్యాయము 26వ వచనంలో అన్నాడు, బ్రతికి నాయందు 25వ వచనం, పునరుద్ధానము నేనే, జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచి వారు చనిపోయినాను మళ్ళీ బ్రతుకుతాం, చచ్చిపోతే మళ్ళీ బ్రతుకుతాం, సమాధానం లేపుతాడు దేవుడు నమ్ముకుంటే. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నడూ చనిపోడు. ఎన్నడూ? నీ సావుందా? సావుందా చెప్పండి? ఎందుకు సార్ సమాధులు అవుతుందా? సమాధులు అవుతున్నాయి, చచ్చిపోతున్నాం అంటే అర్థం ఏంటిది? టికెట్ తీసుకుంటాం అంతే. మన మరణము టికెట్ చెప్పండి. వేరే లోకంలో పోతాం మనం. స్వర్గలోకములో, ఇది మహిమలోకములో ప్రభువు ఉన్న చోట మరణిస్తేనే పోతాం. మరణం లేకపోతే మనం పోలేము అక్కడ. మళ్ళీ వేరే లోకానికి పోవాలంటే చచ్చిపోవాలి. హల్లెలూయా. ఒకరు ఇట్లాగనే సువార్త ప్రకటిస్తే ఒకరు అన్నాడు, నరకం ఉంది బ్రదర్, పరలోకం ఉంది అని నేను చెప్తే ఆయన ఏమన్నాడు? నరకంలో చూసావా అన్నాడు. ఏమన్నాడు? నరకం చూసి వచ్చేట్టు మాట్లాడుతున్నాను. నరకం ఎవరు చూశారు, పరలోకం ఎవరు చూశారు, అంత అబద్ధమే, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి అన్నాడు ఆయన. నా నరకం చూపెట్టు, నేను నమ్ముతా అన్నాడు ఆయన. ఏమన్నాడు? నరకం చూపెట్టు పాస్టరు, నేను దేవుని నమ్ముతా అన్నాడు. నా బరాబర్ చూపెడతానని చెప్పినాడు. హల్లెలూయా. చూస్తావా? రేపు పొద్దున్న ఊరు వేసుకుని చచ్చిపో, మందు చచ్చిపో, బయలు దుంకి చచ్చిపో, ఎలా చచ్చిపోగానే అక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మళ్ళీ ఎట్లా వస్తాను నేను అంటే రావు మరి. నాకు తెలియదు మరి అది. హల్లెలూయా. పోడు ఒకే, అక్కడ చూసుడకే, కానీ మళ్ళీ తిరిగి వచ్చుడు మాత్రం గ్యారంటీ లేదు. హల్లెలూయా. అదే మరి హైదరాబాద్ అనుకో చూసి వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. హైదరాబాద్ అది నరకం పర్లను చూసేది. మీరందరూ అమెరికా ఎంతమంది పోయారు చెప్పండి? పోయిరా? అమెరికా ఉందా అసలు? నమ్ముతారా మీరు? అమెరికా ఉన్నదంటే అందరూ ఉన్నాయని చెప్తారు. అమెరికా దేశం ఉందా? ఉంది. మరి చూశారా మీరు? చార్మినార్ ఉందా? ఇక్కడ చార్మినార్ చూడని వారు చాలా మంది ఉన్నారు, కొద్దిమంది చూశారు. కానీ చార్మినార్ ఉందని ఎలా తెలుసు? ఎవరో టీవీలో చెప్తే, మనుషులు చెప్తే నమ్ముతా. అంటే మనుషులు చెప్తే నమ్ముతున్నావే, అది నిజమో కాదో ఎలా ఉందో తెలియదు, కానీ ఒక మనిషి చూసి వస్తే నమ్ముతున్నావే. మరి దేవుడు చెప్తున్నామా? దేవుడి మాట సత్యమా, మనుషుల మాట సత్యమా? మరి దేవుడు చెప్తున్నాడు కదా నరకం ఉందని, ఎందుకు నమ్మవు? దేవుడే కదా దాన్ని సృష్టించింది. యేసుప్రభు మరణించి వెళ్ళి తిరిగి వచ్చినాడు ఎవరు? మరణించి మరణం రుచి చూసి మరణం అవతలి వెళ్ళి తిరిగి వచ్చినాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మనిషి తిరిగి రాలేడు, అటే పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్వమును పంచభూతమును సృష్టించిన వాడు, నోటి మాటతో సృష్టించిన వాడు యేసయ్య. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన సత్యదేవుడు, ఆయనే మనకు రక్షకుడు, ఆయన మన పాపను క్షమించే దేవుడు అని ఎట్లా నమ్మాలి? ఎన్నో ఆధారాలు ఉన్నాయి. గుడ్డి నమ్మమని యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు నిజమైన దేవుడని ఎక్కడో పరలోకం ఉండి నమ్మమని చెప్పలేదు దేవుడు. భూలోకంలో వచ్చి ఆయన కొన్ని రుజువులను స్థాపించి మనం నమ్మడానికి ఆధారాలు కలిగించి వెళ్ళాడండి ఆ దేవుడు. ఆయన ఉట్టి చేయలే. యేసు ప్రభు నేను దేవుడని నన్ను నమ్మడానికి ఎన్నో ఆయన కార్యాలు చేశాడు. చనిపోయిన 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును దేవుడు లేపాడు. ఎన్ని రోజులు ఉన్న సమాధిలో? 4 రోజుల సమాధిలో లాజరు బయట రమ్మంటే వస్తుందా మనిషి చెప్తే? పోనీ ఇట్లా ఉంటే ఏమైనా రావచ్చు అని బై మిస్టేక్లో పోనీ అనుకుంటారు. మనుషులు ఉంటారు కదా, కొంతమంది తిక్కలోళ్ళు ఉంటారు కదా. హల్లెలూయా. అందుకే యేసయ్య నన్ను పడుకోరు, లాజరు చచ్చిపోయి 4 రోజుల తర్వాత లేటుకు వచ్చాడు యేసయ్య. ఎందుకు? నేను దేవుడు ఏమని మీరు తెలుసుకోవాలి. ఎవరు చెప్పండి? 4 రోజులు సమాధిలోని శవానికి బయటికి రమ్మంటే బయటికి రావడం అంటే అది సృష్టికర్తకి సాధ్యం. అందుకే ఆయన నిజమైన దేవుడు నమ్మడానికి ఆధారం అదే. హల్లెలూయా. యేసుప్రభు నమ్మడానికి ఆధారం ఏం కావాలి? యేసుప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఎంతో మనుషులు చనిపోయారు, ఎంతో దేవతలు మరణించారు.
కానీ యేసుప్రభు మరణించినప్పుడు జరిగిన సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఏ పురాణాల్లో కానీ, ఏ గ్రంథంలో కానీ, ఏ దేవుడు అలాగే మరణించేటప్పుడు కానీ, ఏ మనుషులు చనిపోయేటప్పుడు కానీ జరగని సంఘటనలు యేసు శిలువ మీద మరణించినప్పుడు జరిగినాయి. అవి ఎందుకు జరిగినవి? యేసుప్రభే నిజమైన దేవుడు నమ్మడానికి ఆధారం కలిగించాడు దేవుడు. ఒకసారి చూడండి, మనము యోహాను సువార్త, లూకా సువార్తలలో అక్కడ దేవుడు, మత్తయి సువార్త ఒకసారి చూడండి, మత్తయి సువార్త చూడండి, ఒక మాట మీరు చూడాలి, మరందరూ చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరుండవు. శరణము నీవే కరుణించు యేసు, శరణము నీవే కరుణించు యేసు. నీ నామమున్ స్తుతింతును నిఖిలాలోక పూజుడా, నీ నామమున్ స్తుతింతును నిఖిలాలోక పూజుడా. అనుదినము నీ సేవ నీ చేతునయ్యా, అనుదినము నీ సేవ నీ చేతునయ్యా. నీ నామమున్ స్తుతింతును నిఖిలాలోక పూజుడా. భూమండలమును సృజించిన, జలరాశులపై నిర్మించిన, భూమండలమును సృజించిన, జలరాశులపై నిర్మించిన మహోన్నతుడా మముగన్న దేవా, మహోన్నతుడా మముగన్న దేవా. నీ నామమున్ స్తుతింతును నిఖిలాలోక పూజుడా. 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 ఇక్కడ చూడండి, యేసు ప్రభు మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి ఒకసారి. యేసు ప్రభు దేవుడు నమ్మడానికి చాలా చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ ఎంతోమంది దేవతలు ఉన్నారు, నమ్మడానికి ఆధారాలు లేవు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం చూడండి. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు 27వ అధ్యాయం మత్తయి సువార్త 45వ వచనం, 27:45. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మని. యేసు ప్రభు నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన శిలువ మీద మరణించినప్పుడు దేశమంతా ఏమైంది? ఏమైంది చెప్పండి? ఎన్ని గంటలు? ఎవరైనా చచ్చిపోయినప్పుడు అట్లా అయిందా? ఆలోచన చేయండి. ఎవరైనా చచ్చిపోయినట్లు అయిందా? ఆయన దేవుడు అయితే తప్ప అట్లా సాధ్యమవుతుందా? ఇంకో మాట చూడండి, ఇంకో మాట 50వ వచనం చూడండి. 50వ వచనం. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయము తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగేను, భూమి వణికేను. ఏం చెప్పండి? అవును, ఒక మనిషి చచ్చిపోతే భూమి వణుకుతుందా? ఆయన సృష్టికర్త అయితే తప్ప భూమి వణుకదు. ఎవరు చెప్పండి? యేసే చనిపోతే ఎవరు వణికారంట? గట్టి చెప్పాలి. భూమి వణుకుతున్నాయి, సూర్యుడు వణుకుతున్నాయి, కానీ మనుషులు మాత్రం వణుకుతలేదు. మనుషులు భయం లేదు దేవుడు అంటే. ఈ సృష్టి అంతా కూడా భయపడుతుంది, కానీ మనుషులు మాత్రము, విశ్వాసులు మాత్రం దేవుడు అంటే భయం లేదు. యేసు ప్రభు చనిపోయిన భూమి వణకడం ఏంటిది? ఆయన సృష్టికర్త అయితే తప్ప ఈ సృష్టి వణకదు. ఆ దేవుడు అని చెప్తుంది అక్కడ. దేవుడిని గుర్తుపట్టడానికి ఆ సూచన క్రియ దేవుడు జరిగించాడు. ఇంకో చూడండి, ఇక్కడ ఇంకో మాట అంటారు చూడండి, బండలు బద్దలాయను. ఏం చెప్పండి? బండలు బద్దలు కావడం ఏంటిది? ఎందరో మనుషులు చనిపోయారే, చనిపోయిన బండలు బద్దలైనా అయినా ఏమా చూశారా మీరు? బండలు బద్దలు కావడం ఏంటిది? ఆయన సృష్టికర్త అయినది అయితే తప్ప, సర్వశక్తి గల దేవుడు అయితే తప్ప అలా జరగదు. ఇంకో మాట, సమాధులు తెరవబడేను అన్నాడు. చెప్పండి, సమాధులు తెరవబడేను. నిద్రించిన అనేకుల పరిశుద్ధుల శరీరములు
లేచను, సమాధి నుంచి బయటికి వచ్చి చాలామంది కనబడ్డారట. అట్లా ఎందరో చనిపోయారు, కానీ యేసుప్రభు చనిపోయినట్టు జరిగిందా? సమాధి నుంచి బయటికి ఎవరైనా చచ్చిపోయిన శవం లేచారా? ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు చచ్చిపోయిన సమాధిలో ఉన్న వ్యక్తులు యేసుప్రభు చచ్చిపోతే బయట రావడం ఏంటిది? ఆ నిజమైన దేవుడు, ఆయన సత్యదేవుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అంతా యేసును నమ్మడానికి ఎన్నో మనకు ఆధారాలు కలిగించాడు ఆయన. అలాగే యేసుప్రభు సమాధిలోనే యేసుప్రభు తిరిగి 3వ దినమున ఆయన లేచాడు. ఎవరు చెప్పండి? యేసయ్య సమాధి ఖాళీ ఉంది. ఏం చెప్పండి? యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ఎందుకుంది? యేసయ్య లేడు సమాధిలో. హల్లెలూయా. అందరూ ఉన్నారు కానీ యేసయ్య మాత్రం లేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మన అన్ని అద్భుతాలు, ఆయన మరణిస్తే అద్భుతాలు, పుట్టితే అద్భుతము, ఆయన జీవితకాలంలో అద్భుతాలు, ఆయన లేవడం ద్వారా అద్భుతాలు, మన జీవితంలో అద్భుతాలు. మనంత ప్రాణం పెట్టి, రక్తం కార్చి, మనం పోషించి, సంరక్షించి, ప్రాణం పెట్టి అంతా ఆయన చేశాడు. మీ అందరికీ ప్రశ్న అడుగుతారని ముగిస్తాను. యథార్థంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఈ భూమి ఆకాశం ఎవరు చెప్పండి? ఎవరు సృష్టించారు? ఏది పేరు చెప్పాలి? దేవుడు అంటే ఎవరు? దేవుడు మళ్ళీ చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పండి? యేసు ప్రభువు. ఈ గాలి ఎవరు సృష్టించారు? ఎండ ఎవరు సృష్టించారు? సూర్యుడు ఎవరు సృష్టించారు? ఆకాశం ఎవరు సృష్టించారు? మేఘాలు ఎవరు సృష్టించారు? ఈ పంటలు ఎవరిది? ఫ్రూట్స్ ఎవరిది? గడ్డి ఎవరిది? బర్రెలు గొర్రెలు ఎవరిది? నీ ప్రాణం ఎవరు పోశారు? నీ శరీరం తల్లి గర్భంలో ఎవరు నిర్మించారు? ఎవరు సృష్టించారు నిన్ను? గాలి ఎవరిది? ఊపి ఎవరిది? బట్టలు ఎట్లా వచ్చినాయి? బట్టలు ఎట్లా వచ్చినాయండి? మనం ఆయన సృష్టించామని బట్టలు తయారు చేసుకున్నాం. బట్టలు ఎవరిది? మీదేమున్నది? నాదేమున్నది? ఏమి లేదు. నేను చాలా రోజు గంటన్నర ప్రసంగం చేసిన మనది ఏది కాదు, అదే ప్రసంగం. ఏం చెప్పండి? ఆ బైబిల్ వాక్య ప్రకారం చెప్పాను నేను చాలా. మనది ఏమి? మరి ఎందుకు పోరాడుతున్నాను? నీది ఏం లేదు. ఇది ఏమున్నది? ఇది చూడండి, మీరు మీ కొరకు, మీ పాపల కొరకు శిక్ష అనుభవించింది ఎవరు? మీ పాపలు కడగడానికి రక్తం చెందింది ఎవరు? నీకు అవమానం పొందింది ఎవరు? నేను విడిపోని ఏడబాయని అని చెప్పిన దేవుడు ఎవరు? నీకు కాపాడుతున్న దేవుడు ఎవరు? ఇంకేం చేయాలి ఏసా చెప్పండి? ఆలోచన చేయండి. మీరు ఆలోచించి, దేవుని గురించి ఆలోచించి, దేవుని ప్రేమ గురించి ఆలోచించి, నీకేం చేయాలి దేవుడు? ఇంకేం చేయాలి? ప్రాణం పెట్టాడు, సృష్టించాడు, నీ జీవం పోసాడు, నీ సరి నిర్మించాడు, నీ తినడానికి, బతకడానికి అన్నీ ఏర్పాటు చేశాడు ఆయన. ఆయనకే నువ్వు తిడుతున్నావు. మళ్ళా నాకేం చేసినావు అంటే దేవుడు నవ్వుకుంటాడు. నేను ఏం చేసినా చచ్చిపోయినాక తెలిసి పెట్టద్దా అంటాడు దేవుడు. ఏం చేసినావు అంటాడు. ఎంత అన్యాయము! ఆ దేవుడు నాకు వద్దు, ఇక్కడ కష్టం వచ్చినాయి కాబట్టి నాకు వద్దని చెప్పేసి దేవుడు విడిచిపెట్టినామనుకో, దేవునికి నష్టమా? పోని ఈసారి ఏసారి విడిచిపెట్టినా అనుకుందాం. హల్లెలూయా. చచ్చిపోయినా ఎక్కడ పోతావు? చచ్చిపోయినా ఎవరు కనబడతాను నీకు? ఇంకోటి తెలుసా? ఒక విచిత్రమైన సంగతి చూపెడతాను మీకు. యేసు ప్రభువును అలాగే కష్టం రాగానే, బాధ రాగానే, రోగం రాగానే యేసు ప్రభు విడిచిపెడుతున్నావు కదా, నాకు ఎందుకు అంటున్నావు కదా, బాధపడుతున్నావు కదా, నీ కొరకు ఇన్ని త్యాగం, ఇన్ని శ్రమలు, గాయం అనుభవించాడు. కానీ ఆయన కొరకు శ్రమలని అనుభవించడం, ఆ శ్రమలలో అలాగే సహించడం నీకు ఇష్టం లేదు కదా, దేశాన్ని విడిచిపెడతావు కదా, ఓకే దేవునికి విడిచిపెడతా అనుకుందాం, దేవునికి స్తోత్రం కొనుక హల్లెలూయా. మరి ఇంకెవరు నమ్ముతావు అంటే ప్రాణి పన్న దేవుడు నమ్ముతావు, ఓకే దేవునికి స్తోత్రం, అది కూడా మంచిదే. ప్రాణి పన్న దేవుడు ఉన్నాడు, వాళ్ళని నమ్ముతా సార్ అంటాడు. ఇప్పుడు చూడండి, ఆ కీర్తన గ్రంథంలోంచి ఒక మాట మీకు చూపెడతాను. కీర్తన గ్రంథంలో ఒక విచిత్రమైన సంగతి మీరు చూపెడతారు. మీరేమంటారు ఇప్పుడు? కొంతమంది నాకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఏసా నాకు వద్దు, తినుచు త్రాగొచ్చు, వేరే దేవుని నమ్ముతా అంట, ఓకే. ఒకసారి చూడండి, ఆ 97వ కీర్తన 7వ వచనం చూడండి. అంటే సృష్టిని పూజించేవారు ఏం చేశారంట? ఈ సృష్టిని ఒక రూపం చేసుకొని పూజించేవారు ఏం పొందుతారంట? సిగ్గు పొందారు. ఎప్పుడు సిగ్గు పొందుతారు తెలుసా? చచ్చిపోయినాక. ఎప్పుడు చెప్పండి? చచ్చిపోయినాక ఏసానికి విడిచి పెడతావు కదా, ప్రాణి పణ దేవుడు అంటున్నావు కదా, సరే పోతావు, ఓకే. కానీ నువ్వు సిగ్గు పొందుతాంట. ఎలా సిగ్గు పొందుతావు? ఏసా నాకు వద్దు, నువ్వే నాకు ముద్దు అని చెప్పి చెప్తున్నా చూడు దేవుళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంట? సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను. ఏం చెప్పండి? చచ్చిపోయినాక అందరికి ఆ దేవతలను నమస్కారం చేస్తే వెనకల ఉంటావు. ఎవరుంటావు? ఏసా నాకు శ్రమలు వచ్చింది, కష్టం వచ్చింది, వద్దు అన్నావు కదా, ఏదో నాకు ఆ దేవుడు తినుడు తాగుడు ఉన్నది, ఆ దేవుడు నమ్మినావు కదా, ఆ దేవతలందరూ ఏం చేసినట్టు ఎవరు కాలు మొక్కుతున్నాయి?
ఎవరు కాలు మొక్కుతున్నాయమ్మా? సకల దేవత అదే భూమి మీద ఉన్న ప్రపంచంలో అన్ని దేవత ఎవరు కాలు మొక్కుతున్నాయి? నువ్వు ఎవరు కాలు మొక్కుతున్నావు? అవన్నీ ఆ ఏసైనా దిక్కులేక అవి అంతా కూడా కాలు వేసారి కాలు మొక్కితే నువ్వు దాని కాలు మొక్క నువ్వు బుద్ధినుడు కదా, సిగ్గు పొందవా లాస్ట్కి వచ్చి? ఇప్పుడు చాలాసార్లు మీకు ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. కొంతమంది ఊర్లో లీడర్ లాగా తిరుగుతారు, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, అన్నీ తెలుసు అంటారు. ఎమ్మెల్యే ఇద్దరు కలిసి తిన్నామని చాలామంది రకరకాల మాట్లాడతారు. వాళ్ళని నమ్మి చాలామంది డబ్బులు చేసేదో ఒకటి చేస్తారు. కొంతమంది డబ్బులు ఇస్తారు, అన్నా నువ్వు గ్రేట్ అన్నా, గొప్ప వ్యక్తి అన్నా అని చెప్పేసి. ఒకరోజు వాడు ఎంపీ దగ్గర పోయాడట. ఎక్కడ పోయారు? ఎంపీ దగ్గర పోతే ఎంపీ ఏ స్టేట్లో ఉంటాడు? ఆయన పోస్ట్ చాలా పెద్దది. ఆడిపోయిన తర్వాత మున్సిపాలిటీ చైర్మన్ అంటాడు ఆఫీస్లో. వాన కాలు మొక్కుతున్నాడు వీడు. ఎవరు కాలు మొక్కుతున్నాడు? ఎంపీ పక్కన కూర్చుంటానని చెప్పి పెట్టాడు. ఎవరు కాలు మొక్కుతున్నాడు? మున్సిపాలిటీ కాలు మొక్కుతున్నాడు. మున్సిపాలిటీ ఎవరు కాలు మొక్కుతున్నాడు? ఎంపీ దగ్గరికి కాలు మొక్కుతున్నాడు. వీడు అన్నీ చూసిన తర్వాత వీడికి ఏమనిపించింది? డైరెక్ట్ ఎంపీ దగ్గర పోదామని తీసుకుపోతాను అనుకుంటే వీడియో కాలు మొక్కుతున్నాడు. వీడియో ఇంకొక కాలు మొక్కటి స్థితిలో ఉంటే వీని మీద కాలు మొక్కింది అనవసరంగా నేను తిరుగుతున్నా అని సిగ్గు అనిపించిందంట. వీళ్ళందరూ చెప్పేదంతా అబద్ధమే, ఉట్టడి అనమాట. అలేలిగా ఇక్కడ కూడా చాలామంది భూమి ఆకాశాన్ని సృష్టింపని దేవతలు, నీకొరకు ప్రాణం పెట్టని దేవతలు కూడా ఏదో మాయ మాటలు చెప్తాయి. నేనే దేవుడు అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు. కానీ చచ్చిపోయిన తర్వాత అలా ఒక రోజు వస్తుంది, యేసు ప్రభువు నమస్కారం చేస్తాంటే ఏం చెప్పండి? సకల దేవతలు ఎవరు నమస్కారం చేస్తున్నాయి? మనమేమో ఈ దేవతను ఆ దేవతను పూజిస్తున్నాం. అన్ని దేవతలు ఎవరు పూజిస్తాయంటే చూడండి, ఇక 96వ కీర్తన 4వ వచనం చూడండి. 4వ వచనం, యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఎవరు చెప్పండి? అన్ని దేవతల కంటే పూజనీయుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 95వ కీర్తన 3వ వచనం చూడండి, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. దేవునికి మహిమ కలుగును గాక. 95:3లో అన్ని దేవతల కంటే పైన రాజు ఎవరు? యేసయ్య. అంత గొప్ప దేవుని పెట్టుకొని సమస్యకు భయపడవచ్చా? నువ్వు దయ్యాలకు భయపడవచ్చా? మంత్రాలకు భయపడవచ్చా? కష్టాలు భయపడవచ్చా? నీకు యేసు ప్రభు అంటే ఎవరైతే నీకు తెలియదో అప్పుడే నీకు భయం ఉంటుంది. నీకు క్రీస్తు ఎవరో, ఆ ప్రభు ఎవరో, ఆయన మహిమ ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో నీకు తెలియదు. కాబట్టి చిన్న కష్టం వస్తే దేని గురించి పెడతా, చిన్న కష్టం వస్తే బాధ వస్తే తట్టుకోలేనని నువ్వు భయపడతావు. అంత గొప్ప దేవుడు ఏమన్నాడంటే నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడు, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న క్రీస్తు, నేను నీకు తోడే ఉన్నాను ఆయన. ఏమన్నాడండి? తోడే ఉండడమే కాదు, నేను విడువను ఎడమని పక్కనే ఉన్నాడు ఆయన. కానీ ఆయన బలం ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మనిషి ఏంటో నీకు తెలియదు. అంత గొప్ప దేవుని పెట్టుకొని నువ్వు భయపడడం ఏంటిది? అంత గొప్ప దేవుని పెట్టుకుని చచ్చిపోతా అనడం ఏంటిది? అంత గొప్ప దేవుని పెట్టుకుని ఊరేసుకున్న మందు తాగుతా, బతకలేని సహించలేని చచ్చిపోతా అనడం ఏంటిది? అవమానం అది. యేసు ప్రభు ఎరిగిన వాడు భయపడడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సమస్యను చూసి చచ్చిపోతానొద్దు. ఆయన పాదాల మీద పడాలి. సమస్య ఎవరి మీద పడాలి? యేసయ్య పాద రాత్రి పగలు గోజారి కన్నిటి కార్చి ప్రార్థన చేసి ఆయన బతిమాలు కొని దిగి వచ్చిన బతిమాలు. అక్కడక్కడ తిరుగుతావే. ఆ దేవుడు నీ పక్కనే ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు, కానీ ఆయన గురించి నీకు తెలియదు. ఆయన శక్తి తెలియదు. ఎర్ర సముద్రం చీల్చిన దేవుడి గురించి తెలియదు. లాజరును సమాధిని లేపిన దేవుడు తెలియదు. మోషే యోషువ ప్రార్థిస్తే అలాగే సూర్యచంద్ర ఆపిన దేవుడు మన ఆకాశం నుంచి తన ప్రజల కొరకు దేవతలు తినే ఆహారం కురిపించిన దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, నీ సమస్య గురించి, కష్టం గురించి ప్రార్థించి, బలం పొందుకొని, ఆదరణ పొందుకొని లేచి నువ్వు పరిగెత్తాలి. అంత గొప్ప దేవుని పెట్టుకొని నీ కష్టాలకు, సమస్యలను భయపడదు. ప్రార్థించు, ఆ దేవుడు నీకు పక్షంగా పోరాడతాడు ఆయన. అంత గొప్ప దేవుని పెట్టుకొని నేను అవమానంగా నువ్వు భయపడడం, చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావు? ఇప్పుడు నాకు వచ్చిన శ్రమలు మీకు చెప్తే కూడా అర్థం కావు. నేను బాప్తీసం పొందిన దినం నుంచి ఈ దినం వరకు నాకు శ్రమలు ఉన్నాయి ప్రతిరోజు. నిజము. మళ్ళీ నేను హ్యాపీగా ఉంటా, సంతోషంగా ఉంటా. హృదయంలో ఎన్నో గాయాలు, ఎన్నో బాధలు, ఆర్థిక సమస్యలు, సాధారణ దాడి, ఆ మంత్రప్రయోగాలు చేస్తాడు. చాలా మంత్రప్రయోగాలు ఆమె చేస్తున్నాడు ఇప్పుడు కూడా. కానీ మనకి ఏం అయితే లేదు, నేను గట్లగా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగుగా. కలెలుగా. చచ్చిపోలేను నేను. పాస్టర్ చాలాసార్లు అంటాను, నేను సావనే సావను. అలెలుగా. అందరూ చచ్చిపోతారు, నేను సావను. అనుకుంటా, మాట్లాడుకుంటా, అందరు చచ్చిపోతారు కానీ నేను సావనన్న. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకని దావీదు అంటాడు, నేను సజీవునిగా ఉండి
యెహోవా క్రియలను నేను అట్లా ఉండాలి. కానీ పిరికొడలా కానీ ఈ సమస్య ఈ సమస్య నాకు నచ్చని ఎవరంటే పిరికొడు నచ్చరు. నాకు పిరికొలు అంటే చాలా దండి కోపం. నాకు చాలా కోపం వస్తుంది వారి మీద. నిజం చెప్తున్నా, నా స్వభావం అది. పిరికొలను దేవుడు సహించాడు, వీళ్ళు సహించాడు. పిరికొలుగా ఉండొద్దు. బైబిల్ ధైర్యంగా ఉండము అని బైబిల్ అన్నిసార్లు వచ్చిన చెప్పిన తర్వాత పిరికొలు నరకం నరకం వెళ్ళిపోతారంట. ప్రకటన గ్రంథం 21:8 ఏమన్నాడు? పిరికి వాళ్ళే భయపడి దేవుని గురించి చెప్పాడు. సమస్యకు కష్టాలు బాధలు భయపడి దేవునికి చర్చికి రాను, నేను సన్నిధికి రాను, దేవుడు నాకు వద్దు అన్నట్టు వాళ్ళు నరకం పోతారట. పిరికి వదనం ఉండదు. మనం ధైర్యవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ధైర్యము? ఎంత గొప్ప అపాయం వచ్చినా ఆపత్కాలం వచ్చినా నమ్మకంగా రక్షించి పైకి లేవనైతే దేవుడు యేసని పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. అది నువ్వు నమ్మి మోకరించి ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని నమ్మి మోకరించి అంత గొప్ప దేవుని నువ్వు అర్థం చేసుకొని ప్రభా దిగిరమంటే ఆయన మహిమ ప్రభావం దిగి వస్తాడు. నీ శ్రమల నుంచి ఆపత్కాలం నుంచి రక్షిస్తాడు. ఆ దేవుడు ఎంత గొప్ప ఆపత్కాలం వచ్చినా ఎంత గొప్ప శ్రమలు వచ్చినా రక్షించే దేవుడు మన యేసయ్య. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక సమస్యల చేత అనేక బాధ చేత కృంగిన నిన్ను ఆయన మోకరిస్తే ప్రార్థిస్తే బతిమాలుకుంటే ఆ దేవుడు కృంగిన నిన్ను ఏం చేశాడు? ఆయన లేవనెత్తివాడు. ఒకసారి మాట చూడండి. ఒక మాట చూడండి దయచేసి. 145వ కీర్తన అనుకుంటా ఒక మాట అక్కడ దేవుడు చెబుతున్నాడు. ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు. 145వ కీర్తన 14వ వచనం మాట. మన ప్రభు ఎలాంటి దేవుడు అంటే తన ప్రజలు తన బిడ్డలు ఎవరైనా సరే ఏ మనిషి అయినా సరే కృంగిపోతే ఆయన దగ్గర మోకరించి ప్రార్థిస్తే ఆ దేవుడు ఏం చేశాడంట? 14వ వచనం. యెహోవా పడిపోయిన వారందరినీ ఏం చేశాడమ్మా? పడిపోయిన వారు ఏం చేశాడు? నీ జీవితంలో పడిపోయినా నేను బాధపడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పడిపోయినా నా జీవితం అయిపోయింది గందరగోళం ఉందినప్పుడే యేసయ్య పాదాల దగ్గర రాత్రి పగలు మోకరించి ప్రార్థించు, తిరిగి ఆయన నీకు లేపుతాడు. దేనికి స్తోత్రం కలుగు. ఇది గ్యారంటీ, 100% గ్యారంటీ, డౌట్లీ. నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి చేత కాదు, అదే సమస్య. యేసయ్యని బతిమాలాలి. ఉపవాసం ఉండు, వారం ఉండు, 2 రోజులు ఉండు. నీ సమస్య కొని కష్టం కొని రాత్రి పగలు ప్రార్థన చేయి. దేవుడు ఎలా న్యాయం తీర్చడం చూస్తా. ఓపికతో విశ్వకుండా ప్రార్థన చేయి. మోకాళ్ళ మొంగు, కన్నీటి గార్చు, ఉపవాసం ఉండు. ఇవన్నీ చేయ చేత కాదు. ఒక్క నిమిషం ప్రార్థన చేయం. ఆ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎలా చేయడు? నువ్వు ప్రార్థిస్తే మోకరిస్తేనే దేవుడు చేస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంటేనే దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మిన నా మహిమను చూస్తావు. ఆయన మీద విశ్వాసం లేనప్పుడు ఆయన ప్రార్థన చేయలేవు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన అద్భుతాలు చూడలేవు, విడుదల పొందలేవు. కృంగిన వారికి దేవుడు లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 147వ కీర్తన 3వ వచనం చూడండి. గుండె చేతిన వారిని బాగు చేయవాడు. దాన్ని దేనికి స్తోత్రం కలుగునుగా. ఏం చెప్పండి? కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని గాయాలు ఉంటాయి. ఆ గాయాల్లోని గుండె ఏమైపోతుంది? చెదిరిపోతుంది. అప్పుడు ఎవరి దగ్గర రావాలి? గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. నేను నిజం చెప్తున్నానంటే ఇక్కడ ముందులో చాలా మందిలో భయంకరమైన శ్రమలలో ఉన్నారు. మీకు వచ్చిన శ్రమలో వేరే వాళ్ళతో చచ్చిపోతారు, మీరు బతుకుతున్నారు. నిజము. ఎందుకంటే మీకు యేసయ్య తోడే ఉన్నాడు. ఎవరున్నారండి? మీకు వచ్చిన సమస్య ఇంకోటి వస్తే వాళ్ళు చచ్చిపోతాడు, కురేసు చచ్చిపోతాడు, లేకపోతే బాయిలో చచ్చిపోతాడు. మీరు ఎందుకు బతుకుతున్నారు? మీరు చూడండి, మీరు మీ చుట్టూ తెలిసిన వాళ్ళు గ్రామాల్లో కానీ అక్కడక్కడ కానీ మీ జీవితంలో వచ్చిన చిన్న సమస్యతో ఊరేసుకోవడం, బయలుపడి చచ్చిపోవడం, ఎంతమంది చచ్చిపోయారు. కానీ మీరు జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమలు, గొప్ప శ్రమలు వచ్చినా మీరు సజీవంగా ఉన్నారంటే దేవుడు నడుస్తున్నాడంటే యేసయ్య మీకు నడిపిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనం చేయబట్టుకున్నాడు. దేనికి మహిమ కలుగును గాక. ఆయన పక్షంగా ఉన్నాడు ఆయన. అందుకే నువ్వు బతుకుతున్నావు, అందుకే ధైర్యంగా ఉన్నావు. ఆ కష్టాల్లో అందుకే నీకు ధైర్యంగా నడుస్తున్నావు. నిజమో? యేసయ్య నిన్ను ప్రేమ పక్కగా ఉన్నాడు. అయితే మీరు అందరూ ప్రశ్న అడుగుతారు. విలువైన మాట చెప్తాను నేను. దేవుడు నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు వస్తాయి. ఏం చెప్పండి? శ్రమలు వస్తాయి. అయితే శ్రమ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ అంతా మనం చదివినప్పుడు వాక్య ఒక సారాంశం ఏం బోధిస్తుందంటే, మనకు ఏం నేర్పిస్తుంది బైబిల్ అంటే, శ్రమలు వస్తాయి, అది శాశ్వతం కాదు. చెప్పండి? నీ జీవితంలో ఏ సమస్య అయినా సరేనండి, అది శాశ్వతం కానీ కాదు. కొద్ది కాలమే, కొద్ది సంవత్సరాలు వస్తాయి అంతే. ఆ సమస్యలను ఏం చేయాలి? ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు 2 విషయాలకు మంచి పని చేయాలి. ఒకటి, ఈ సమస్య ద్వారా దేవుడు నాకు ఏం పాఠం నేర్పిస్తున్నాడు. ఏం చెప్పండి? ఈ శ్రమల ద్వారా నా దేవుడు నన్ను ఏం పాఠం నేర్పిస్తూ ఆ పాఠం నేర్చుకోవాలి. కొన్ని పాఠాలు, కొన్ని సందేశాలు, కొన్ని విషయాలు నేర్పించడానికి నీకు దేవుడు కొన్ని శ్రమ రాణిస్తాడు, అనుమతిస్తాడు. దేవుడు నీ పక్కనే ఉంటాడు.
అనుమతి ఇస్తాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆ శ్రమలలో, ఈ శ్రమ ద్వారా, ఈ కష్టం ద్వారా, ఈ పరీక్ష ద్వారా ప్రభావాన్ని ఏం నేర్చుకోవాలి? ఆ పాఠం నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకోవాలి. రెండోదిగా శ్రమల ద్వారా ఒకటేమో ఆ శ్రమలను బట్టి దేవుడు నీకు ఏం పాఠం నేర్పిస్తాడో ఆ పాఠం నేర్చుకోవాలా. రెండోదిగా నేను తప్పులు ఏముందో అది దిద్దుకోవాలి. ఏం చేయాలమ్మా? శ్రమలు ఏం చేయాలి? శ్రమలు తప్పవు, వస్తాయని బైబిల్ చెప్తుంది. ఏసైకి వచ్చిన మనకు కూడా వస్తాయి. ఈ రెండు విషయాలు. ఆ శ్రమలు నీకు శిక్ష కాదు. ఆ శ్రమల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం నేను నేర్చుకోవాలి. నేర్పిస్తాడు దేవుడు అనేక పాఠాలు. నా కొడుకు, నా బిడ్డ, నా కుమార్తె ఈ పాఠం నేర్చుకోవాలని రకరకాల సమస్యలు నేర్పిస్తాడు. మీరు చూడండి, మీ అందరి జీవితంలో ఒకే రకమైన సమస్యలు ఉన్నాయా? ఎందుకు? నీకు నేర్పించాల్సిన పాఠం వేరు, ఇంకో విశ్వాసం నేర్పించాల్సిన పాఠం వేరు. ఆ పాఠం నేర్చుకోవడానికి మనము ప్రార్థన గడపయ్యా, ఈ శ్రమ ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? ఈ శ్రమల ద్వారా నేను ఏం దిద్దుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఏం దిద్దుకోవాలి? ఈ రెండు మీరు చేసి, ఈ శ్రమ నాకు మేలు కోరికే అని నమ్మి ఈ రెండు విషయాలు చేస్తే మీ జీవితము అద్భుతంగా పరిపూర్ణమైపోతుంది. మీరు సంపూర్ణమైపోతారు, బలవంతులు అయిపోతారు. ఏసే పోలికలు ఏసేలాగా తయారవుతారు మీరు. హల్లెలూయా. ఈ శ్రమలో వచ్చి రెండు చేయాలి బైబిల్ చెప్పేదే. ఒకటేమో ఏం తప్పుందో దిద్దుకోవాలి. రెండోది శ్రమల ద్వారా నేర్పించే పాటలు ఏంటో ధ్యానించి నేర్చుకోవాలి. హల్లెలూయా. కానీ ఏసని మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులేన చేయి విడిచిన, నాను వారు నాకు దూరమైన పాడాలందరూ. స్తోత్రం దేవానికి ఏమై. ఏ క్షణమైన నన్ను మరువకుండా అందరు పాడదాం మళ్ళా. ఏ క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే యేసయ్యా. గ్లోరీ. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నావునేసయ్యా. అవు తండ్రి, నా పక్షముగా నిలుచువాడవే, నా పక్షముగా, నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నా. గ్లోరీ. అందరూ చెప్పలు కొట్టాలి, ప్రభువుని స్తుతించాలి. హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా, ఒడిలో చేర్చి ఓదార్చువాడా, కన్నీరు తుడచిన నా తండ్రివే. అవునే సార్. కన్నీరు తుడచిన కన్నా తండ్రివే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆకలైన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోయింది, ముగిస్తాను. రెండు
నిమిషాలు 5 నిమిషాల్లో ముగిస్తా. ఎందుకు దేవుడు చెప్పిన మాట చెప్పలే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు చెప్పండి? ప్రభు నందు మనం ఏముండాలి? స్థిరంగా ఉండాలి, చచ్చదాగా ఆయనలో ఉండాలి, ఆయన నమ్మకంతో బతకాలి. అప్పుడు ఏమైతే మనకు నిత్య జీవం ఏముంటుంది? మరణము లేని శాశ్వతంగా జీవం. హల్లెలూయా. ఆ ప్రభు ఎవరు? సర్వ ప్రపంచమును సృష్టించినవాడు. నీ కొరకు నా కొరకు సర్వమును మహిమంతా వదులుకొని ఆయన మన కొరకు దరిద్రులుగా శాపగ్రస్తులుగా మరణించిన దేవుడు. ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు. ఆయన అంతా ఆయన సృష్టించాడు, సర్వం ఆయన సృష్టించాడు. కృంగినప్పుడు లేవనైతే దేవుడు ఆయన ఉన్నాడు, గుండె చేదినప్పుడు బాగు చేసే దేవుడు ఆయన ఉన్నాడు, శ్రమలు ఉన్నప్పుడు రక్షించే దేవుడు, ఆపత్కాలం ఉన్నప్పుడు రక్షించే దేవుడు, కన్నిటి గార్చిన మన కన్నిటిని తుడిచే దేవుడు నీకు ఉన్నాడు. అంత గొప్ప దేవుడు, సర్వం అన్ని విధాలుగా సరిపోయే దేవుడిని ఉండగా ఇంకో దేవుడు అవసరమా? ఇంకో దేవుడు నమ్ముతున్నా అంటే నేను తగిన బుద్ధుని ఎవరు ఉన్నారా? ఆ ప్రభునందు చచ్చేదాకా స్థిరంగా ఉండమని పౌలు చెప్తున్నాడు. ఇంత గొప్ప దేవుని పెట్టుకొని అందులో స్థిరంగా మీరు ఉండండి. ఎందుకంటే కొంతమంది స్థిరంగా ఉండరు. అంత దినాలు, కడవరి దినాలు చాలామంది ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య రాలిపోయినట్టుగా రాలిపోతారు. చాలామంది అబద్ధికుల మోసము చేత దయ్యముల బోధన లక్ష్యం ఉంచి చాలామంది విశ్వాసులు కొంతమంది దేవుని విడిచిపెడతారు. వాళ్ళలాగా మీరు ఉండదు. పిలిపి సంఘర్షులారా, ప్రభునంది స్థిరంగా ఉండండి. ఆ ప్రభు మామూలుడు కాదు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని గుండగా దేనికి సమస్య భయపడొచ్చా? ఇంతకుముందు ఒక మాట చెప్పి మీకు, నేను బాప్తీసు పొందిన దినం నుంచి ఇప్పుడు దాకా ఏమనుభవిస్తాను? నేను నాకు శ్రమ లేని దినము లేదు, గాయాలు లేని దినం లేదు, అవమానం లేని దినాలు ఎవ్రీడే. మరి ఆ అన్ని శ్రమలలో, ఈ నిందలలో, అవమానంలో అలాగే దేవుని అద్భుతాలు, మహిమను నేను చూస్తున్నా. అదే నా స్థితిలో ఇంకోటి చచ్చిపోతాడు, ఇంకో సేవ ఇంగ్లీష్ పెడతారు. ఏం సేవ ఉంటుందిరా బాబు, ఇదేం కష్టాలు అంత వదిలేసి లోకంలో కలిసిపోతారు. నేను ఇంకా ఇంతని శ్రమ రాని, ఇంకా దీనికి ఎక్కువగా శ్రమ రాని, ఇంకా ఇలా రాని, చచ్చేదాకా నేను క్రీస్తులో ఉండాలి, చచ్చేదాకా క్రీస్తు ప్రకటించాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర డబ్బులు ఆశించదు. పాపం చచ్చేదాకానే పాప పవిత్రంగా ముగించి, అదే నా ప్రభువా, నేను ముగింపు వరకు నేను పరిశుద్ధుడిగానే చచ్చిపోవాలి, కానీ నా సాక్ష్యం చెడగొట్టి చచ్చిపోవద్దు. సాక్ష్యం చెడిపోతే ఆ రోజు చచ్చిపోవాలి. అది నా రోషం. అంత భయం కలిగి అనుదినము భయం నా గుండెలో ఎప్పుడు కూడా 24 గంటలు కూడా ఒక పార్ట్స్ భయం ఉంటుంది, దేవుని భయం. ఎందుకంటే ఆయన మహిమ ఎంత నాకు తెలుసు. ఆయన తెలుసు నా దేవుడు ఎంత శక్తిగల దేవుడో, ఆయన భయంకరుడో, ఎంత ప్రేమ అన్ని తెలుస్తుంది. కాబట్టి ఆయన భయం కలిగిన నేను చాలా జాగ్రత్తగా జీవిస్తా. మరి మీరెంత భయపడాలి? ఒక దైవ సేవకుడే ప్రతిరోజు భయంతో, దేవుని భయంతో జీవించినప్పుడు, జాగ్రత్తగా ఉన్నప్పుడు మీరెంత జాగ్రత్త పడాలి? ఎంత భయపడాలి? ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా నడుచుకోవాలని ఆలోచన చేయండి. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం పెట్టుకొని అలాగే మన మంత్రాలు కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ దేనికి భయపడదు. హల్లెలూయా. చస్తే చచ్చిపోతాం, బాధ లేదు. ఆయన పిలిస్తే పోతాం, దాని నష్టం ఏమున్నది? దేవుని దగ్గర పోతాం, ఇంకా మంచిది కదా. ఈ లోకం విడిచిపెట్టి అక్కడే పోతాం. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మీరు భయపడొద్దు, ఏ దేనికి భయపడొద్దు. మనం చచ్చేదాకా ఆ గొప్ప ప్రభువందు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఏమన్నా చెప్పండి? స్థిరంగా. అంతవరకు మీ రక్షణని మీరు కాపాడుకోవాలి. ఆయన వదిలేసి ఇంకో ఉన్నదా? ఇప్పుడు చెప్పండి. ఇంకో దేవుడు ఉన్నాడా? ఇంకో రక్షకుడు ఉన్నాడా? ఇంకో సృష్టికర్త ఉన్నాడా? ఎవరు రక్షిస్తారు నిన్ను? ఉన్నదందరూ ఆయన కాలు మొక్కుతున్నారు. ఇంకేం చేస్తావు? దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాట ఈ 2 వచనాలు చదివి మనం ముగించుకుందాం. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. కొంతమంది ఆలోచన చేస్తున్నారు, నేను ఎవరి కోసం బతకాలా? ఎవరి కోసం బతకాలి? అందరిని అవమానించినాక అందరి కష్టం ఎవరి కోసం బతకాలంటే దేవుడు చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. 5:15 జీవించు వారిక మీదట 2 కొరింథీ 5:15 జీవించు వారిక మీదట తమ కోరకు కాక. చెప్పండి, ఈ జీవితమైన వ్యక్తి వచ్చేసింది అనుకోండి, ఎందుకు బతకాలి నేను అంటే నీ కొరకు బతకకు. జీవించు వారిక మీద మీ కొరకు, తమ కొరకు కాదు. ఎవరి కొరకు బతకాలి? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనిచున్నాము. ఎంత చక్కటి మాట ఇది. ఎవరి కొరకు బతకాలి? నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుని కొరకు బతుకు. హల్లెలూయా. ఈ జీవితం మీకు ఇష్టం లేదా? ఈ పిల్లలు రక్త సంబంధాన్ని అందరూ కూడా దూరం చేశారా? ఎందుకు కష్టపడాలి, ఎందుకు బతకాలి అనుకుంటున్నావా? అది దేవుడు అంటున్నాడు, నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుని కొరకు బతుకు. హల్లెలూయా. పరలోన గొప్ప ఐశ్వర్యవంతులు,
గొప్పవాడుగా, మహిమ కలిగిన వాడుగా, గొప్ప బహుమానం, కిరీటాలు, ఘనతను పొందేవాడిగా అక్కడ నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. కానీ జీవితం చచ్చిపోతే ఏం లావు? చచ్చిపోవడం పెద్ద కథనా? దేవుని కొరకు బతకాలి. నీ కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి. ఆ క్రీస్తు నందు చచ్చేదాకా నువ్వు దేవుని విడిచిపెట్టద్దు, స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీకు ఏమవుతుంది? నిత్య జీవం. హల్లెలూయా. ఈ మొదటి విషయం. మూడో వాక్యం చదువుకున్నాం, చదవండి ఒకసారి. మొదటి వాక్యం అది ప్రభునందు. ప్రభు ఎవరో మనం ధ్యానించినాము. ఆ ప్రభునందు మనం ఏముండాలంట? స్థిరంగానే. మరణించేది వరకు కళ్ళు మూస్తే క్రీస్తులో కళ్ళు మూయాలి, కానీ యేసుపై విడిచిపెట్టి మాత్రం కళ్ళు మూయద్దు. ఎవరి కొరకు బతకాలి ఈ లోకంలో అంటే? క్రీస్తు కొరకు బతుకు. నీ కొరకు పాపం, నీ నిమిత్తము మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు బతుకుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అయితే క్రీస్తు కొరకు బతకాలి. ఎలా బతకాలో కూడా చెప్తున్నా. రెండో వాక్యం ఏంటిది? మూల వాక్యము తెలుసా? స్టార్టింగ్లో 2 వాక్యం చదివించిన నేను. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము ఎన్నో వచనము? తొందర చదివితే తొందర ముగిస్తా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో ఏం అపోసలో ఎక్కడో సార్, ఎన్ని అపోసలు చెప్తే ఇప్పటిదాకా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదివి ముగించుకోండి. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందారు గనుక మీరు యెరూషలేమందును, యూదయ, సమరయ యందు భూ దిగంతముల వరకు నాకు సాక్షులే ఉందరు. ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు ఏముందరు? నాకు దేవుని సాక్షిగా బతకాలి. అంటే నశించిపోతున్న ఆత్మ రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి నువ్వు బతకాలి. ఇక్కడ ఏమన్నా నీ రక్షణ కాపాడుకొని దేవుని స్థిరంగా ఉండాలి. రెండోది ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని, దేవుని శక్తిని పొందుకొని నాకు సాక్షిగా సువార్త ప్రకటించడానికి ఆత్మను సంపాదించమని ఈ రాత్రి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. మోకరించి ప్రార్థించాలి, ఉపవాసముని ప్రార్థించాలి. నువ్వు నీ పనిని చేసుకుంటూనే, నీ ఉద్యోగం చేసుకుంటూనే నువ్వు సువార్త ప్రకటించాలి. సాక్షి కంటే నోరు తెరవడం, నోరు తెరిచి క్రీస్తు గురించి ప్రకటించడం, యేసుని ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మలు ఎందరో వేల 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 కోట్ల మంది నరకనిపోతున్నారు. కాబట్టి దేవుడు నా కొరకు బతకడం అంటే దేవుని నా శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని నోరు తెరిచి సువార్త ప్రకటించి నాకు సాక్షిగా ఉండి అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు? బాప్తిసం పొంది సంవత్సరాలు అయితే పొంది ఒక్కరికి నోరు తెరిచి యేసుప్రభు గురించి ప్రకటించాం. నశించిపోతున్న ఆత్మల గురించి ప్రకటించాం. ఎవరితో మాట్లాడాం? ఆ ఆత్మల కొరకు ప్రార్థన చేయం. ఒక ఆత్మ దేవుని నడిపించాం, మందిరాన్ని నడిపించాం. మరి దేవుడు ఎలా సంతోషిస్తాడు? దాన్ని సువార్త ప్రకటించాలి, ఆత్మ రక్షించాలంటే పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి రావాలి, అభిషేకం రావాలి. హల్లెలూయా. కాబట్టి ఈ 2 విషయాలు ఈరోజు హృదయంలో పెట్టుకొని మనం వెళ్దాం. ఒకటి, నీ రక్షణను చాలా మంది అంత్య దినాల్లో రాలిపోతారు. నువ్వు రాలిపోకుండా ఉండాలంటే ప్రభు నందు స్థిరంగా ఉండు. ప్రభు గురించి తెలుసుకో, ధ్యానించుకో, ప్రభుత్వతో ఏకాంతంగా గడుపు. ప్రభు నందు నువ్వు స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఆ ప్రభు నీకు అర్థమైంది కదా? ఆ ప్రభు నందు అంతవరం చచ్చేదాకా స్థిరంగా ఉండు. రెండోదిగా, నువ్వు ఆయన అభిషేకం పొందుకొని ఆయన సాక్షిగా జీవించాలి. నీ ద్వారా అనేక ఆత్మలు, అనేక కుటుంబాలు దేవుని వైపు తిప్పబడాలి, రక్షణ పొందాలి. ఆ పనిని చేయాలి. దాని కూడా అభిషేకం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నేను విడిచిపెట్టిన అయ్యా, బతికిన నీ కొరికే, చచ్చిన నీలోనే కానీ నేను విడిచిపెట్టిన ఒక తీర్మానం చేద్దాం. నీకు వేరుగా ఇంకో దేవుడు లేడు, నీకు వేరుగా ఇంకో ప్రభు లేడు. ఒక 2 నిమిషాలు దేవునితో మాట్లాడతాం. దేవానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. మాలో స్పష్టంగా మాట్లాడిన దేవా, నువ్వే భూమిని ఆకాశంను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను పోషిస్తున్న దేవుడు, నన్ను ప్రాణం పోసిన దేవుడు నువ్వే, తల్లి గర్భంలో నన్ను నిర్మించిన దేవుడు నువ్వే. ఈ చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా మోకరించాలా. అందరూ కళ్ళు మూసుకొని మాట్లాడండి. ఈ 2 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. ముగింపులో ఉన్నాం. అయ్యా, నేను విడిచిపెట్టినయ్యా, నా కొరకు నీ శ్రమ అనుభవించిన తండ్రి, నేను చేసిన పాపం కొరకు మేకులు, కొరడబ్బలు, ముల కిరీటమును, అవమానమును ఉమ్మేయబడ్డ తండ్రి, నేను రక్షణ పొందాలని, నేను నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నేను నరకం పోవడం ఇష్టం లేదు. పరలోకము ప్రపంచాలు దాటి నీ మహిమంతా విడిచిపెట్టి దా కొరకు దరిద్రులుగా, శాపగ్రస్తులుగా, నిందలు, అవమానం అనుభవించినాయ్యా. రక్షించడానికి నీ మహిమను వదులుకున్నావు, పరలోకం వదులుకున్నావు, దాసుని స్వరూపం ధరించుకున్నావు, మనుషుల పోలికగా పుట్టినావు. ఎంతో అవమానము, ఎంతో వేదనను, ఎంతో కన్నీళ్లను, ఎంతో శ్రమలను నా కొరకు శిలువ మీద భరించి నా పాపను భరించి రక్షించిన అయ్యా, నన్ను బ్రతికించావు. పుల్లారా, ఆ ప్రభు నీకు ఇంత ప్రేమించాలి. ఆలోచించు.
తన మహిమను వదులుకున్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడి ప్రపంచాన్ని నోటి మాటతో సృష్టించిన ఆ దేవుడి నీ కొరకు ప్రాణం పెట్టడం ఎంత ప్రేమ! అది ఎవరు పట్టించుకుంటారు లోకంలో?